YouTube channel Vizat Wings Official. This is Priya and Priyanka, but this is Priyanka and Kinder Joy. సో నేను ఈసారి కూడా మీ దగ్గరికి ఒక మంచి క్వశ్చన్స్ వచ్చాను అనమాట. టు టెస్ట్ హిమ్ అండ్ టెస్టింగ్ హిమ్. ఇప్పుడు నేను టెస్ట్ చేయబోతున్నాను. సంపేంట్రా ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. సో ఇప్పటి అంటే ఇంకా మన ఛానల్లోకి చిన్న చిన్న వీడియోస్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే ఇతను ఫ్రీగా ఉంటారో సో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వీడియోస్లోకి. ఎందుకు నవ్వుతున్నారు? సో అండ్ ఆబ్వియస్లీ చాలా మందికి తెలుసో తెలీదో మళ్ళీ నేను చెప్తున్నాను, ఈజ్ నాట్ కంఫర్టబుల్ రివీలింగ్ హిస్ ఫేస్ అనమాట ఎట్. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మేబీ రివీల్ చేయవచ్చు. అంటే రివీల్ చేయవచ్చు అంటే పెద్ద గ్రేట్ విషయం అని కాదు, బట్ యూనో ఓన్ ఇది ఉంటుంది కదా. సో ఈ టైం అంటే కెమెరా ముందు రావడం అనేది అందరికీ అంత ఈజీగా ఉండదు. అందుకనే నేనేదో కావాలని హైడ్ చేస్తున్నాను అని కాదు, అలాగని అతను ఏదో కావాలని రాకపోవడం అని కాదు. జస్ట్ కొంచెం అతను టైం కావాలి, సో అతను టైం తీసుకుంటున్నారు అంతే. సో స్లోగా రావచ్చు, అంటే రాయడానికి ట్రై చేస్తారు. ఒకేసారికి అంటే అది చాలా బర్డన్ అయిపోతుంది సరిగ్గా కొంచెం. సో అంటే ఒకేసారికి అంటే రాలేడు కదా, అందుకని స్లోగా ఐ ట్రై టు ఇంట్రడ్యూస్ హిమ్ అనమాట. సో ఇప్పుడైతే మేము ఒక మంచి ఫన్ గేమ్స్ అనేవి ఆడబోతున్నాము అండ్ మీరు క్వశ్చన్ చేయబోతున్నారు. ఓకేనా? ఓకే. అరే ఏంట్రా ఇది? ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. అంటే క్వశ్చన్ చేయవా? ఏదో తేడాగా ఉందేంటి? సరే ఎదురు చేద్దాం. ఓకే పోనీ కమ్ ఎదురు చేద్దాం. హూ అపోలోజైజ్ ఫస్ట్? మీ. yes him. who is more romantic? ఎవరు అనుకుంటున్నారు? ఏంటి రొమాంటిక్ అంటే చేయి పట్టుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి guys. let them know, uncle. Let them know. అంటే కేరింగ్ is also romantic. okay, who spends more money? నేనా? Yeah. నేనే. who gets jealousy first? who falls asleep first? తినే. who is more stubborn? ఏంటి? stubborn అమ్మా తల్లి ఇంగ్లీష్ లో చంపుతామా అంటే స్టబ్బన్. ఎవరు? నువ్వా? కాదు, no one. who takes longest to get ready? who takes longer to get ready? ఆబ్వియస్లీ గర్ల్స్. చాలా ముందుగానే ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగానే రెడీ అయిపోతారు. అంటే లైక్ ముందుగా అంటే ఒక మనకన్నా ముందుగానే రెడీ అయిపోతారు. హూ ప్లాన్స్ డేట్స్ బెటర్? నేనే. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, అది నేనే. బట్ నాకు మంచి డేట్స్ ప్లాన్ చేయడం అనేది నాకు కావాలి, నాకు అలా ఇష్టం. హూ ఇస్ మోర్ డ్రామాటిక్? యాక్టింగ్ ఎక్కువ ఎవరు చేస్తారు? అంటే ఏమైనా సరే ఎక్కువ ఎంత దాన్ని ఎంత చేస్తారు కదా. నేనే. అయ్యో కాదు. హూ సేస్ ఐ లవ్ యూ ఫస్ట్? తినే. సో నెక్స్ట్ ఏమొచ్చి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అనమాట. నేను మన ఆన్సర్ జస్ట్ 3 seconds లో ఇవ్వాలి. కాఫీ ఆర్ టీ? కాఫీ. బీచ్ ఆర్ మౌంటైన్స్? బీచ్. క్వశ్చన్ కంప్లీట్ చేయండి నువ్వు. గోల్డ్ ఆర్ సిల్వర్? గోల్డ్. నెట్ఫ్లిక్స్ ఆర్ యూట్యూబ్? నెట్ఫ్లిక్స్. మార్నింగ్ ఆర్ నైట్? నైట్. కాల్ ఆర్ టెక్స్ట్? చెప్పు. అదే టెక్స్ట్. పిజ్జా ఆర్ బిర్యానీ? పిజ్జా. ఓకే డన్, we are done with this. how well do you know me? okay Yeah. సో నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి బిర్యానీ, చికెన్.
ఇప్పుడే నేను పిజ్జా చెప్పాను, నువ్వు బిర్యానీ చెప్తున్నావా? పిజ్జా బిర్యానీలో నేను పిజ్జా చూస్ చేశాను. అయితే पिज्जा और बिरयानी तो पिज्जा बट मोस्ट ఫేవరెట్ కాదు, నా ఫేవరెట్ ఫుడ్ चिकन సరే చికెన్, బట్ కాదు నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి. నువ్వు కూడా అందరికీ అంటే నేను మేబీ ఆల్వేస్ కీప్ చేంజింగ్. ఐ ఆల్వేస్ కీప్ చేంజింగ్. ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు అయితే మా అక్క ఈరోజే చెప్పింది ఇతనికి నాకు పెరుగు చారు విత్ చికెన్ ఫ్రై చాలా ఇష్టం. అండ్ ఇతనికి ఫేవరెట్ ఫుడ్ కిచిడి. రైటేనా? ఆబ్వియస్ ఫేవరెట్ కలర్ తిన్నదైతే ఆలివ్ గ్రీన్ తింది బ్లూ. అండ్ బ్లాక్ యాజ్ వెల్. బ్లాక్ అండ్ వైట్ ఆర్ క్యాజువల్ కలర్స్, అందరికీ నచ్చుతుంది Yeah. కామన్. సో నువ్వు ఇష్టం. బ్లూ. డ్రీమ్ డెస్టినేషన్ డ్రీమ్ డెస్టినేషన్ ఇస్ ప్యారిస్. ప్యారిస్, రోమ్. నాకా? నువ్వు అన్నావు ప్యారిస్ అని, నీకా? నేను నీతో. ముడి అడుగుల బుడతలు వరమరీది మురిసెను మది మన కబురుల కవితలు వినియాలు పెరుగని బిగ్గెస్ట్ ఫియర్ లూజింగ్ హిమ్. మాట్లాడు. రిప్లై కావాలి నాకు. నీదేంటి బిగ్గెస్ట్ ఫియర్? బిగ్గెస్ట్ ఫియర్ అంటే భయం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అలాంటిది ఏం లేదు ఇప్పటివరకు అయితే. ఏం లేదా, నాకైతే నువ్వెక్కడ దూరం అయిపోతావు అని అయితే భయం. అది నాకు ఉంది కానీ నార్మల్ గా వేరే అదే 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 మన నార్మల్ ఇందులో మన రిలేషన్షిప్ లో బిగ్గెస్ట్ ఫియర్ ఏంటిదంటే నా విషయంలో వస్తే నీ విషయంలో కాదు, నా విషయంలో నీకేంటి? ఆ, తిన్న విషయంలో అయితే సేమ్. ఏంటి? నన్ను వదలొద్దు. Huh? నన్ను వదలొద్దు. ఫేవరెట్ మూవీ హమ్ సాత్ సాత్ హై. డార్లింగ్ తెలుగు. నీదా? కానీ ఇక్కడ నేను నీకు చెప్పాలి, నువ్వు నాకు చెప్పాలి. అదేంటి మనం చెప్పుకుంటున్నాం. నాకు అర్థం కాలేదు సార్. అది నేనే చెప్పాలి కదా. కాదు, హౌ వెల్ డూ యూ నో మీ. ఇది ఆహా ఓకే. సరే. ఫేవరెట్ స్నాక్ ఏమైనా తింటాడుతున్నావు, లైక్ పర్టికులర్ అని కాదు, నాకు తెలిసి. ఫేవరెట్ స్నాక్ వచ్చేసి పిజ్జా. ఎవరిది స్నాక్? పిజ్జా. వెళ్ళి రోజు పిజ్జాలు తెచ్చుకొని స్నాక్ లా తిన్నా నేనేమి. ఫేవరెట్ అన్నాను అందుకని రోజు తింటామని కాదు. కాదా? సమ్హౌ మేబీ. మరి నీకు ఫేవరెట్? నీదేంటి ఫేవరెట్ స్నాక్? నా ఫేవరెట్ స్నాక్స్ వచ్చేసి మ్యాగీ. అవునా? మ్యాగీ ఇష్టం నీకు అంతా? ఓకే, గ్రీన్ ఫ్లాగ్ అండ్ రెడ్ ఫ్లాగ్. మాట్లాడతావు తెలుగు మాట్లాడతావు అని నాకు తెలియదు ఇది. ఓకే, గ్రీన్ ఫ్లాగ్ అండ్ రెడ్ ఫ్లాగ్స్. రిప్లైస్ ఆఫ్టర్ 6 hours. రెడ్ ఫ్లాగ్. Good. రైట్. షేర్స్ ఫుడ్ వితౌట్ ఆస్కింగ్. షేర్స్ ఫుడ్ వితౌట్ ఆస్కింగ్ అంటారు. అంటే అంటే చెప్పకుండానే నువ్వు నా ప్లేట్లో నీ ఫుడ్ పెట్టడం, నేను నా ప్లేట్లో నుంచి నీకు ఫుడ్ ఇవ్వడం. Green. గ్రీన్. ఫర్గెట్స్ బర్త్డేస్. రెడ్. ఆబ్వియస్లీ సపోర్ట్స్ యువర్ కెరియర్. గ్రీన్. గ్రీన్. చెక్స్ ఆన్ యూ ఆఫ్టర్ ఫైట్. గ్రీన్. గ్రీన్. నేను చెక్ చేస్తానా మన ఇద్దరికి ఫైట్ అయిన తర్వాత? అంటే చూస్తానా? ఏం చేస్తాను, ఏమని చేస్తాను? ఉన్నావా? ఫోన్ లిఫ్ట్ చేయి బేబీ, ఫోన్ లిఫ్ట్ చేయి అని అంటారు. నా మీద ఒట్టు. అంటే నా ఒట్టు నేర్చుకున్నారు. నేర్చుకున్నాను, నేర్పించేశాను. ఓకే, ఫినిష్ మై సెంటెన్స్. ఐ లవ్ యూ బికాస్
నువ్వు ఒకేసారి చెప్పాలి, నేను ఒకేసారి చెప్తాను. చూసి చెప్దాం. ఫినిష్ మై సెంటెన్స్. ఓకే, ఇది నీ వైపు నుంచి నీకేమనిపిస్తుంది వెంటనే చెప్పాలి, నా వైపు నుంచి ఏమనిపిస్తుంది నేను చెప్తాను. ఓకే, ఓకే. ఐ లవ్ యూ బికాస్ I love you because యు ఆర్ లాయల్. అంటే లాయల్ ఒకటే కాదు, క్వాలిటీస్ లైక్ కేరింగ్, కేరింగ్, ఆబ్వియస్లీ కేరింగ్, బట్ స్టిల్ రెస్పెక్ట్. నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను, ఇవన్నీ లవ్ చేస్తున్నావా? చాలా చాలా జెన్యున్ పర్సన్ అన్నమాట, చాలా మంచివాడు. అబద్ధాలు అయితే అసలు ఆడరు, నిజంగా అసలు నో అబద్ధాలు. అండ్ కోపం కూడా రాదు. ఐ లవ్ యూ బికాస్ హీ నెవర్ గెట్స్ యాంగ్రీ ఆన్ మీ. ఓకే, ఐ గెట్ అనాయిడ్ వెన్ I get మాట వినకపోతే. annoyed when don't respond. our funniest memories. Funniest memory always. Ain't always. Uh, ఫన్నెస్ట్ మెమొరీ ఏముంది మన దాంట్లో? చాలా ఉన్నాయి కానీ గుర్తురాట్లేదు. గుర్తు రావట్లేదు. చాలా ఉన్నాయి, లైక్ చాలా థింగ్స్ ఉన్నాయి, బట్ ఎందుకు ప్రెసెంట్ నాకు ఏమీ గుర్తు రావట్లేదు. నీకు ఏం గుర్తు రావట్లేదా? సో స్కిప్. వన్ థింగ్ ఐ అడ్మైర్ అబౌట్ యూ, these eyes, పెద్ద కళ్ళు. Nose. నో సర్లే, ఎక్కడిస్తున్నాడు. ఓకే, ట్రూత్ ఆర్ డేర్ అనమాట. బిగ్గెస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. నాకైతే దీనిలో పేషెన్స్ చాలా నచ్చింది. నీకు? ఫస్ట్ ఇంప్రెషన్, నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఐస్. నువ్వు అడుగు క్వశ్చన్స్. హూ ఫెల్ ఫస్ట్? ఫస్ట్ ఇట్స్ సీక్రెట్, నేను మా లవ్ స్టోరీలో చెప్తాను. అది బిగ్గెస్ట్ గ్రీన్ ఫ్లాగ్. అంటే ఓకే, నీలో బిగ్గెస్ట్ గ్రీన్ ఫ్లాగా? అదే, నాకెంత కోపం వచ్చినా సరే తిను ఎప్పుడు కూడా కోపడలేదు. సో ఇట్స్ రియల్లీ బిగ్గెస్ట్ గ్రీన్ ఫ్లాగ్. సో ఇప్పుడు డేరింగ్ క్వశ్చన్స్. చెప్పవా? అంటే నాలో ఏంటి బిగ్గెస్ట్ గ్రీన్ ఫ్లాగ్? అన్ని రెడ్ ఫ్లాగ్స్ ఏనా? రెడ్ ఫ్లాగ్ ఏనా నేను? నో ఆబ్వియస్లీ గ్రీన్. అన్ని గ్రీనే కదా, అన్ని గ్రీన్ కాబట్టి మళ్ళీ వేస్తాడు. వీఆర్ టుగెదర్. అబ్బా, నేనేమో అన్ని గ్రీన్ కాదు, నాకు సో తెలుసు. యా, మేబీ తనకు అనిపించచ్చు. సో నాకు గ్రీన్, నాకైతే గ్రీన్. ఓకే, డేరింగ్ క్వశ్చన్స్. గెస్ ద ఎమోజీ. సో ఇది కొంచెం సింగ్ ఎ సాంగ్. కష్టమైన క్వశ్చనే. కష్టమైన క్వశ్చన్ కాదు. సింగ్ ఏ సాంగ్. యా, కలిసి ఏమన్నా పాట పాడదాం, మొన్న పాడినట్టున్నాం కదా. మెల్లగా కరగని సో నాకు, సో ఐఎమ్ ఫ్రమ్ తెలుగు. సో నీకు ఈ సాంగ్ వచ్చా? మొన్న కనిపించావు వచ్చాది. మర్చిపోయాను అందాలతో నన్ను తోట్లు పొడిచావే, ఎన్నెన్ని నాలై నాకు రాదు ఇంకా. నీ జాడ పడలేక ఎంతెంత వెతికానే, కాలమేదుదాయనే పరువాల నీ వెన్నెల, నీకొద్దే నాకుందే వచ్చే ఇలా. అంతే వచ్చు. సే 3 things you love about your partner. ఐస్, స్మైల్. Nice smile. కౌగిలిరుకువాయనే మదిలే
అంత ఆలోచిస్తే ఏం లేవా? నువ్వు చెప్పు. నేను చెప్తాను, నువ్వు ఫినిష్ చేయి. అలా కాదు కదా, నువ్వు ఫినిష్ చేసాక నేను చెప్తాను కదా. ఏం చెప్తాను అనుకుంటున్నావు ఇప్పుడు? నాకు తెలీదు. హెయిరా? ఆబ్వియస్లీ ఓకే. లాంగ్ హెయిర్. సో నాకు ఈయన ఐస్ ఇష్టం అండ్ ఆబ్వియస్లీ నాకు కూడా దీని స్మైల్ మర్చిపోయా. ఇష్టం. మర్చిపోయి ఏంటి? ఫస్ట్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హైట్. వాయిస్ ఫోన్లో వాయిస్ ఇష్టం, ఇప్పుడైతే నాకు ఇవి ఇష్టం. కానీ ఫస్ట్ నాకేం చెప్పేవారు? ఫస్ట్ అయితే వాయిస్ ఉండేది, ఇప్పుడు ఉంది. అన్నీ ఇష్టమే కదా. ఒక పర్సన్ మనకి ఇష్టం అంటే ఇంకా పర్సన్ మనకి ఆబ్వియస్లీ అన్నీ నచ్చుతాయి కదా. 1, 2 ఎలా చూస్ చేయగలం? 1, 2 చూస్ చేయమంటే మనకి మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. మనకి అన్నీ నచ్చుతాయి కాబట్టి మనకు ఆ పర్సన్ నచ్చుతారు, ఆ పర్సన్ మనకు కావాలని అనిపిస్తుంది. ఇంతేనా? సో ఈ క్వశ్చన్లో మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఇమిటేట్ ఈచ్ అదర్ అనమాట. నువ్వు నన్ను ఇమిటేట్ చెయ్యి. హలో, అలా కాదు. డిస్క్రైబ్ యువర్ పార్ట్నర్ ఇన్ 1 word. రొమాంటిక్, కేరింగ్, ఫన్నీ, కామ్. ఏంటి ఈ 4 గట్లలోని? ఆల్ దే అబౌవ్. ఆల్ దే అబౌవ్ అన్నాకి ఎక్స్ప్లెయిన్ చేయైతే. అని రొమాంటిక్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఇద్దరు కూర్చుంటాయి. చెయ్యి, నువ్వు అక్కడే ఉన్నావు కదా. చెయ్యు. మీరు వెళ్ళండి. ఎవ్వరు ఉండకూడదంట. తొందరగా అయిపోవాలంటే వెళ్ళాలి. సరే, సో ఇప్పుడు ఒకటి చెప్పు ఇందులోని. నాకైతే దీని కేరింగ్ ఉంటారు, ఎందుకంటే నేను కామ్ కూడానా. సో కామ్, ఫస్ట్ థింగ్ అయితే నేను కామ్ అనే చెప్తాను. ఏదైనా చేసే ముందు ఆలోచిస్తారు, ఏదైనా అనే ముందు ఆలోచిస్తారు, ఏదైనా రియాక్ట్ అయ్యే ముందు ఆలోచిస్తారు. సో ఆబ్వియస్లీ సో కామ్ అండ్ పేషెంట్ పర్సన్ అనమాట. నేను అంతే ఆపోజిట్. నాకు కామ్ ఉండదు అండ్ నాకు పేషెన్స్ అస్సలు ఉండదు. సో ఓకే. అండ్ మా క్వశ్చన్స్ ఇప్పుడు మేము అన్ని నాకు అడిగిన క్వశ్చన్స్, ఇద్దరికి అడిగిన క్వశ్చన్స్ ఎవరు విన్నాయేమో కూడా కమెంట్స్లో చెప్పండి. ఎవరు విన్నాయేమంటే ఇప్పుడు నేను విన్నాను అనుకో, నువ్వు నన్ను కాఫీ డేట్కి పట్టుకెళ్ళాలి. కాఫీ డేట్ ఆర్ ఎనీ డేట్, లైక్ నెక్స్ట్ డేట్ నువ్వే ప్లాన్ చేయాలి. ఇఫ్ నువ్వు విన్నాయనుకో నేను ప్లాన్ చేస్తాను నెక్స్ట్ డేట్. అండ్ యాక్చువల్లీ నేను ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుదాం అనుకున్నాను అంటే ఓన్లీ ఇతన్ని అడుగుదాం అనుకున్నాను. నేను జస్ట్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుని ఇతని నుంచి ఆన్సర్స్ తీసుకుందాం అనుకున్నా. బట్ ఫస్ట్లోని ఓన్లీ నేను మాట్లాడలేను, నువ్వు మాట్లాడు అని చెప్పేసి వీడియో చేయకముందు చెప్తే, సరే అయితే నేను కొంచెం జాలిగా అడుగుతున్నారు కదా, ఎందుకులే సర్లే అని చెప్పేసి. కాదా? కరెక్ట్. సో ఇప్పుడు కొంచెం షైగా ఉన్నారనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేబీ కొంచెం యాక్టివ్గా, మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. చాలా యాక్టివ్ అండ్ జోల్ అనమాట, చాలా ఫన్నీ కూడానా. సో మేబీ అది నా ముందు మాత్రమే మేబీ అయి ఉండొచ్చు, బట్ కాదులే. ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్లోని ఎవరైనా సరే కొంచెం షైగా, కొంచెం ఆ ఫీల్ ఉంటుంది, కొంచెం భయం అనేది ఉంటుంది. సో మేబీ అలా కొంచెం వీడియోస్ చేస్తూ ఆ షైనెస్ అనేది తగ్గుతుంది. సో మేము కూడా ఫస్ట్ వీడియో నాది కూడా అలాగే ఉంటుంది, చాలా సిగ్గుగా ఉంటుంది. బట్ అలా లేటర్ ఆన్ 1-2 వీడియోస్కే మాది మాట్లాడడం కానీ, సో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఈజీ అయిపోయింది. సో అందరికీ అంత ఈజీ ఉండదు, ఐ అండర్స్టాండ్. అందుకనే ఐ సపోర్ట్ హిమ్. సో బాయ్ గాయ్స్. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు. బాయ్.